హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను పచ్చిమిరపకాయ బజ్జీలు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. బజ్జీలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా. నాకు ఆడియో రికార్డింగ్ చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నేను చూపించింది ఏంటంటే మీరు అన్నీ రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 కూడా వేసుకోవచ్చు. అది చెప్తాను చూడండి. మిర్చి బజ్జీ బాగా కడిగేసుకుని ఆరబెట్టేసుకొని తడి లేకుండా. ఈ మిర్చి బజ్జీ కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే చేతిలో మిర్చీలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నప్పుడు చేతికి కొంచెం వంట నూనె రాసుకుంటే మీకు చేతులు మండటం అంత ఎక్కువ ఉండదన్నమాట. ఇదొక టిప్. ఇది అలా రాసుకుని కట్ చేస్తే మీకు చేతులు మండటం అది ఉండదు. ఇది కట్ చేసుకుని కడిగేసాం కదా. ఒక నాట్ పైనుంచి కిందకి ఇలా నాట్లో పెట్టుకుని చిన్న ఫోర్క్ కానీ స్పూన్ కానీ సన్నగా ఉన్నది తీసుకుని దాంతో ఇలా లాగేస్తే లోపల గింజలన్నీ ఈజీగా బయటకు వచ్చేస్తాయి. ఈ పెద్ద పచ్చిమిరపకాయల్లో మరి ఎక్కువ ఉండవు గింజలు తీసేస్తేనే మంచిది. ఎందుకంటే పొట్టలు మంటలు అవి వస్తాయి. ఏదో ఒకటి తిన్నప్పుడు సరదాగానే ఉంటుంది, కానీ నేనైతే గింజలు తీసేసి చేస్తాను. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు పెట్టుకుని అది కొద్దిగా ఒక స్పూన్ సాల్ట్ ఉప్పు వేసి నీళ్ళు మరుగుతుంటే అందులో ఈ గింజలు తీసేసిన పచ్చిమిరపకాయలు ఒకసారి వేసి ఒక్క నిమిషం బాయిల్ అవనిచ్చి తీసేస్తాను అన్నమాట. అంతకంటే ఎక్కువ ఉంచక్కర్లేదు. బాయిల్ అవ్వగానే ఒకసారి ఆ నీళ్ళల్లో ఉంచి తీసేయాలి. ఎక్కువ కుక్ అవ్వకూడదు. తీసి స్ట్రైనర్లో వేసుకుని నీళ్ళన్నీ తీసేసుకోండి. నీరు అస్సలు ఉండకూడదు. మొత్తం నీరంతా స్ట్రైనర్లో ఇలా కొద్దిగా కుదుపుకుంటే నీరంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మిక్సీ జార్లో ఒక 4 టేబుల్ స్పూన్లు వాము, వేసాను. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా చింతపండు, ఒక 2 టేబుల్ స్పూన్లు చింతపండు అయితే 2 టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకోండి. అలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇది 4 టేబుల్ స్పూన్లు శనగపిండి వేస్తున్నాను. నాలుగు టేబుల్ స్పూన్లు వాము అయితే 4 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసాను. ఇది మిక్సీలో వేసి పౌడర్ చేసుకుని, ఈ పౌడర్ మనం ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇది తడి తగలకుండా చేస్తాం కాబట్టి ఈ పౌడర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవచ్చు, కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. నెక్స్ట్ వాడుకున్నప్పుడు ఏంటంటే మనం ఎంత క్వాంటిటీ కావాలన్నా ఇలా చేసుకుని ఉంచుకోవచ్చు. ఏమైనా ఫంక్షన్లు అయినా గెస్ట్లు అయ్యి వచ్చినా ముందు ఇలా పౌడర్ చేసుకుని కూడా ఉంచుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు ఈ పౌడర్ ఉందనుకోండి, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు బజ్జీలు కూడా చేసుకోవచ్చు. ఇంకా వర్షాకాలం వస్తుంది కదా, వేడి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఇలాంటివి రెడీగా పెట్టుకుంటే ఈజీగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఈ పౌడర్లో
పుదీనా, ఒక గుప్పుడు పుదీనా వేసాను, కొత్తిమీర, పుదీనా కొత్తిమీర 2 వేస్తున్నాను. ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు పుదీనా అనుకోండి, 2 టేబుల్ స్పూన్లు పుదీనా, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసి మళ్ళీ పౌడర్లో కొద్దిగా నీళ్ళు పోసి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది పచ్చిమిరపకాయలు చెప్పాను కదా, నీరు వాడేసాక అస్సలు వాటర్ లేకుండా బాగా డ్రైన్ అయిపోనివ్వండి. తర్వాత ఈ పేస్ట్ని పచ్చిమిరపకాయల్లో వార్చుకున్న పచ్చిమిరపకాయల్లో పేస్ట్ ఒక టీ స్పూన్ చొప్పున మిర్చి సైజుని బట్టి, ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం సరిపడే పట్టింది, 1 టీ స్పూన్ వరకు పట్టింది ఒక్కొక్క దాంట్లో. ఇలా మొత్తం అన్ని పచ్చిమిర్చి అన్నీ స్టఫ్ చేసేసుకున్నాను. ఇదేంటంటే ఇవి ఇలా స్టఫ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 15 రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు, ఏం పాడవు. మనం ఎవరైనా గెస్ట్లు వచ్చి ముందు కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే అప్పుడప్పుడు 4 వేసి తీసి వేయించుకుంటానికి కూడా ఇలా స్టఫ్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. డబ్బాలో మూత పెట్టుకుంటే ఒక 2 వీక్స్, నేను 2 వీక్స్ కంటే ఎక్కువ ఎప్పుడూ ఉంచలేదు, మరి అంతకంటే ఎక్కువ కూడా ఉంటాయేమో నాకు ఐడియా లేదు. 2 వీక్స్ వరకు ఏం పాడవు అనమాట. అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇవి తినాలనిపించినప్పుడు కొద్దిగా పిండి కలుపుకుని అవసరమైనప్పుడు అవి వేసుకోవచ్చు అన్నమాట. ఇది శనగపిండిలో కుకింగ్ సోడా వేసాను, 1/2 టీ స్పూను, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఉప్పు చూసుకోండి, పిండిని బట్టి క్వాంటిటీ పెంచుకోండి. సోడా సాల్ట్ కూడా మనం ఎంత పిండి కలుపుకుంటున్నామో దాన్ని బట్టి అన్నమాట. తర్వాత నీళ్ళు పోసి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి. చూసుకుంటూ పోసుకోండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ముందే నీళ్ళు ఎక్కువ పోసేస్తే పలచగా అయిపోతుంది. కొద్దిగా పోసుకుని కలుపుకుంటా కొంచెం పోసుకుంటే కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ బజ్జీలకి ఎప్పుడైనా సరే మరీ పలచగా బాగోదు, మరీ గట్టిగానే బాగోదు. కొంచెం బజ్జీలు వేసుకున్నాక కొంచెం పిండి మళ్ళీ పలచగా అవుతూ ఉంటుంది చూసుకుని మళ్ళీ కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ ఎంతో శనగపిండి వేసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు అన్నమాట. చెక్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ చేసుకున్నప్పుడు. చూడండి, ఇలా చిక్కగా ఉండాలన్నమాట. అలా ఉంటే బాగుంది, దోసల పిండిలాగా. మన దోసల పిండి ఎలా ఉంటుందో బూర్లకి దోసలు కలుపుకుంటాం కదా, అలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక టీ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేస్తున్నాను. కుకింగ్ ఆయిల్ వేయటం వలన ఏంటంటే గొల్లు వస్తుంది. మనం మూకుడు పెట్టుకున్నాక వేడి నూనె కూడా వేసుకోవచ్చు. కాసిన నూనె పోస్తాం అన్నమాట. మామూలుగా అయితే ఒక స్పూను కుకింగ్ ఆయిల్ వేసి బాగా కలిపాను. చూడండి, బజ్జీకి అలా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా కాగిన నూనె మళ్ళీ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా పిండిలో వేసిన పచ్చిమిరపకాయలని నూనెలోకి వదులుకోవాలి. శనగపిండితో చేసిన ఏవైనా సరే త్వరగా వేగిపోతాయి. వదిలేసి పక్కకు అటు ఇటు వెళ్ళకండి, త్వరగా చూసుకుంటూ దగ్గరే ఉండాలి.
త్వరగా వేగిపోయి గుణం ఉంటుంది శనగపిండికి. ఇది ఇలా కలుపుకుంటూ ఉంటే మీకు అన్ని వైపులా బాగా వేగుతుందన్నమాట. ఒకటే సైడ్ కాకుండా బాగా కలుపుకుంటూ ఉండండి. చెప్పాను కదా, శనగపిండి ఎక్కువ బజ్జీలు వేసుకున్నప్పుడు ఏంటంటే మధ్యలో శనగపిండి పలచగా అవుతూ ఉంటుంది కొన్ని వేసుకున్నాక. అప్పుడు మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ శనగపిండి వేసి మళ్ళీ కావాల్సిన థిక్నెస్ వచ్చేలా మళ్ళీ చేసుకుంటూ మధ్యలో వేసుకోవాలి. ఎక్కువ చేసినప్పుడు, తక్కువ చేసినప్పుడు అవసరం ఉండదు. ఇలా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో తీసుకుని ఒక 4-5 అన్నా చేసుకోవచ్చు అన్నమాట. అదండి మరి మిర్చి బజ్జీ. ట్రై చేస్తారా నా స్టైల్లో చేసే మిర్చి బజ్జీ? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.